ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో ఈ ప్రాంతం అంతట్లో కూడా నేను వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు అనేక విషయాలను జ్ఞాపకం చేస్తూ, మరి కొన్నిసార్లు మనం అనుకున్న సన్నివేశాలకు కొన్ని యొక్క ప్రాంతాలకు మనం వెళ్తున్నప్పుడు మన ముందు ఒక ప్రాంతంలో ఉన్న వాతావరణం ఇంకో ప్రాంతంలో ఉండకపోవచ్చు. లేకపోతే మనం కొన్నిసార్లు ఊహించుకుంటూ ఉంటాం, ఈరోజు ఈ ప్రోగ్రాం చేద్దాం, లేకపోతే ఈ యొక్క పనిని మనం చేద్దాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అవి మన నిరాశను కల్పిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనం డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ప్రతి విషయాల్లో కూడా ఒక కాలాన్ని ఎంచున్నాడు, ఒక సమయాన్ని ఎంచున్నాడని మీకు అనేక సార్లు నేను చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలో చూపబడుతున్న లేఖనానుసారముగా మరి ఏ కాలమునకు తగ్గ విధముగా ఆ కాలము మనము కోరుకున్నది కాదు, కానీ ప్రకృతిలో దేవుడు కలిగించిన కాలం అన్నాడు. మరి ఇప్పుడు ఇది నాట్లు వేసే కాలం ఇక్కడ, అలాగే కోత కాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. మరి ఏ పనిని ఆ సమయస్ఫూర్తిగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవులైన మనము విభిన్నమైన పరిస్థితులను చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు, అనగా దేవుడు కాలాల్లో నియమించిన దానికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఆ సమయాన్ని మనం ఎంతగానో మనం అనుకూలతంగా మార్చబడాలనుకుంటాం. ఇప్పుడు కనబడుతున్న వాతావరణం ఉదయాన వర్షం పడడానికి సిద్ధంగా ఉంది, కానీ ఈరోజు పొడిగా ఉంటే బాగున్ను, లేకపోతే ఇలా ఉంటే బాగున్ను అని నీ గృహంలో అనుకుంటుంటాం. మరి అది దాని కొరకు ఎంతమంది దీని కొరకు ప్రార్థన చేస్తున్నారు. సో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి రహస్యముందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయి అనే ఒక మాటను అక్కడ దేవుని యొక్క లేఖనంలో రాయబడిన రీతిగా మరి కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. అలాగే ఈ సమయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భక్తుడైన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 26వ అధ్యాయాన్ని ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలో మరి చదవబడిన రీతిగా దేవుని యొక్క లేఖనాలు, ఎండాకాలము మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. మరి ఎండాకాలం మనుషులు మంచును కోరుకుంటారు, కోతకాలము వర్షం గిట్టదు, అలాగే అటువల బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అంటున్నాడు. మరి బుద్ధిహీనుడైన వ్యక్తి తాను చేస్తున్న ప్రవర్తన విషయంలో మరి ఏది కూడా ఒక ఘనత అనేది తనను పొందలేని వాడుగా ఉన్నాడు. నువ్వు ఘనతను పొందాలి అని అనుకున్నప్పుడు, నీవు బుద్ధిమంతుడిగా దేవుని దగ్గర నేను తగ్గించుకున్నప్పుడు తప్పకుండా ఒక ఘనతనిస్తాడు. అలాగే వినయ మనసు కలిగిన వారిని, అలాగే దీన మనసు కలిగిన వారిని, మరి వాళ్ళు ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాట దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. మనం చకచక్క ఈ యొక్క ఉదయాన్నే లేచి మనం అనుకున్న కాలాలు అనుకున్నట్లుగా జరగాలి. ఎండాకాలం చికాకుతో నాకు చల్లగా ఉంటే బాగుండు అనుకుంటాం. వర్షాకాలం నేను ఉతికిన బట్టలు ఆరట్లేదు, లేకపోతే నా పనులు జరగట్లేదు, ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎడతెగక వర్షం పడుతూ ఉంది అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉంటావు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏ సమయానికి ఏది జరగాలో అది దేవుని నిర్ణయమే ఉన్నది. అలాగే ప్రకృతి విపత్తులో కలిగిన కారణాలకు కూడా మానవుడే దాన్ని నష్టపరుస్తున్నాడు. అందుకు దేవుడు వాటిని గద్దించి ఆయన నిమ్మలపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా మరి ఈ దినమందు దేవునికి అవకాశం ఇద్దాం, దేవుని లేఖనానుసారంగా జీవిద్దాం. మన పరిస్థితులను నువ్వు మార్చుకున్నట్లే దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.